అమ్మ చేతి చామదుంపల పులుసు. మా మమ్మీ అయితే చామదుంపల పులుసు బాగా పెడతారండి. నేను వీలు కుదిరినప్పుడల్లా మా మమ్మీ చేసే వంటకాలన్నీ కూడా వీడియోలు పెడతానన్నమాట. టైం కుదరట్లేదండి వీడియోలు పెట్టడానికి. ఇంకా అమ్మ చేతి చామదుంపల పులుసు ఎలా చేసుకోవాలి, దానికి ఏమేం కావాలి అన్నీ కూడాను ఈ వీడియోలో చక్కగా చెప్తానండి. చామదుంపల ముక్కలు, ఉడకబెట్టిన చామదుంప ముక్కలు, టమాటాలు, ములక్కాయ ముక్కలు, దాంతోపాటు చింతపండు రసం, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, బెండకాయ ముక్కలు కూడా ఉంటే ఇంకా రుచిగా ఉంటుంది. బెండకాయ ముక్కలేమో లేవన్నమాట. ఇంకా మరిగిన నూనెలో మన పోపు దినుసులు అయితే వేసుకోవాలండి. పోపు దినుసుల తర్వాత బాగా వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వేసుకోవాలండి. ఇవి 2 బాగా కలుపుకోవాలన్నమాట. ఇక ఈ చామదుంపల పులుసు మన మోకాళ్ళల్లో ఉన్న గుజ్జు అనేది బాగా పెరుగుతుందండి. ఈ చామదుంపల పులుసులో చాలా పౌష్టిక విలువలే ఉన్నాయండి. మేమైతే తరచుగా తింటాము ఈ చామదుంపల పులుసు, హెల్త్‌కి మంచిదని. ఇంకా ఉడకబెట్టిన చామదుంప ముక్కలు, దాంతోపాటు టమాటా ముక్కలు, పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలండి. చూడండి మా మమ్మీ కారం కూడా వేస్తున్నారు. దాంతోపాటు సాల్ట్ కూడా వేసుకోవాలి. సాల్ట్ ఎందుకు వేసుకోవాలంటే ఆ సాల్ట్ వేసిన తర్వాత ఈ ముక్కలకి వాటర్ అనేది వస్తుందండి. ఆ వాటర్తోనే మనం సిమ్లో పెట్టి బాగా మగ్గనివ్వాలి చింతపండు రసం వేసే వరకు. బాగా వేగితే సిమ్లో చాలా బాగుంటుందండి కూర. చూసారా, మా మమ్మీ ఏం వాటర్ వేయలేదు. ఉప్పు వేసిన తర్వాత ఆ వాటర్ అనేవి వచ్చినాయి అన్నమాట మనం వేసిన కూరగాయ ముక్కలకి. బాగా మగ్గనివ్వాలండి. బాగా మగ్గనిస్తే కూర అనేది బాగుంటుంది. ఎప్పుడైనా ఏ కూర చేసినా సరే సిమ్లో పెట్టి చేసుకుంటే, మగ్గనిచ్చి చేసుకుంటే చాలా బాగా వస్తుందన్నమాట. ఏ కూర అయినా సరేను చాలా అంటే చాలా బాగుంటాయండి కర్రీస్ సిమ్లో పెట్టి చేసుకుంటే. ఇక ఈ చామదుంపల పులుసు, ములక్కాయి రెండిటి కాంబినేషన్ అయితే చాలా బాగుంటుందండి. బెండకాయ ముక్కలు కూడా వేస్తే ఇంకా బాగుండేది కూర. ఇక చింతపండు రసం చూసారా మా మమ్మీ వేశారు. ముందు వాటర్ ఏమీ వేయలేదు. ఆ ముక్కలకే, కూరగాయ ముక్కలకే వాటర్ వచ్చినాయి అన్నమాట. దాంతోనే మగ్గనివ్వాలి. ఇప్పుడు చింతపండు రసం పోసుకున్న తర్వాత కాసేపు సిమ్లో పెట్టి బాగా మగ్గనివ్వాలి. సిమ్లో కూర అనేది చేస్తే చాలా బాగుంటుందండి. అయితే కొత్తిమీర చూసారా, కొత్తిమీర అయితే పులుసు కూరల్లో మా మమ్మీ బాగా వాడతారండి. పులుసు కూరల్లోనే కాదు, వేపుల్లో తప్ప మిగిలిన కూరలన్నిటిలోనూ మా మమ్మీ కొత్తిమీర వాడతారనమాట. కొత్తిమీర అనేది చాలా రుచిగా ఉంటుంది. దాంతోపాటు ఆరోగ్యానికి కూడా మంచిది. ఆల్రెడీ ఈ చామదుంపల పులుసు అనేది చాలా ఆరోగ్యకరం. ఇంకా అందులో ఈ కొత్తిమీర లాస్ట్లో అటాచ్ చేస్తే కూర రుచే మారిపోతుందన్నమాట. అసలు ఈ కొత్తిమీర ఉన్నదే కూర రుచి మార్చడానికా అన్నట్టు ఉంటుందన్నమాట కొత్తిమీర అయితే చాలా ఇష్టం అండి మాకు. ఏ కూరలో వేసినా నేనైతే ఆ ఉత్తి కొత్తిమీర కూడా తింటూ ఉంటాను. నాకు అంత ఇష్టం కొత్తిమీర అంటే. ఇంకా చూసారా, కొత్తిమీర వేసిన తర్వాత ఇంకా కూర బాగా ఉడుకుతుంది. నాకు వీలు కుదిరినంత వరకు నేను వీడియోలు అప్లోడ్ చేస్తానండి, ఈ కుకింగ్ వీడియోస్, మా మమ్మీ చేసిన రెసిపీస్. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే ఒక లైక్